ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి పర్యటనలో వేమవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. పేద విద్యార్థుల చదువుల్లో భారం కాకూడదనే ఉద్దేశంతో దాతల సహకారంతో 8,000కు పైగా సైకిళ్లు అందించామని తెలిపారు. త్వరలో 8 పాఠశాలల్లో త్రాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి జయంతి రోజు ఒక ఆయన అడిగారు, మా పిల్లలు ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లేదు అంటే ఒకరిని చదువుకోమని ఒకరిని కూలికి పోమని ఆయన అడిగారు. అడిగితే అది అప్పుడు అక్కడి నుంచే నేను రాసి అట్లా అడిగారని బాబు గారికి పెడితే మన గవర్నమెంట్ వస్తే అంతమందికి వస్తే అంతమందికి ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తున్నా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన దాని ప్రకారం మార్గంలో పెట్టుకుని ఒకే రోజు తల్లుల అకౌంట్ లోకి 10,000 కోట్ల రూపాయలు వేసిన గవర్నమెంట్ ఏదన్నా వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వీళ్ళందరూ తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి సైకిళ్లు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఎన్ని లారీలు తిరుగుతుంటాయి, ట్రాఫిక్ రోడ్డు ఉంది, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ వాళ్ళకి ఎట్లా డ్రైవ్ చేయాలో రోడ్డు పక్కన ఏంటి అనేది కూడా మీరు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ఈటం సులభమే, దాని వాళ్ళు జాగ్రత్తగా దాన్ని డ్రైవ్ చేయటం జాగ్రత్తగా వాడుకోవటం మంచిది. అర్థమైందా? సైకిల్ తప్పితే మీకు ఆరోగ్యం మంచిది, మీరు అందరు సైకిల్ కొట్టేయండి, మీకు మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది. అర్థమైందా?